అలాగే సార్ వృషభం వాళ్ళకి 2024 ఏ విధంగా ఉంటుంది? షూర్ మేడం. ఈ ఒక 2024 వృషభ రాశి వాళ్ళకి ఇక్కడ ముఖ్యంగా ఇన్ని రోజులు అంటే ఈ ఒక అక్టోబర్ వరకు కూడా రాహు మరియు గురువు గారు 12వ స్థానంలో ఆయన వాళ్ళు సంచారం చేస్తూ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు, ఇబ్బందులు, ఆరోగ్యపరమైన విషయంలో చాలా అభివృద్ధి లేకపోవడము, ఇబ్బందులు పడి ఉంటారు. తప్పు చేయకుండానే కొద్దిగా ఎక్స్పెండిచర్ అయ్యి ఉంటుంది. వీళ్ళ ప్రమేయం లేకుండానే కొద్దిగా ఎక్స్పెండిచర్ అయ్యి ఉండే ఒక ప్రమేయం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ అక్టోబర్ తర్వాత ఆయన రాహు లాభస్థానంలో సంచారము, గురువు గారు కూడా మే 1వ తేదీ నుంచి జన్మరాశికి రాబోతున్నారు. దశమాధిపతి అయిన శని భగవానుడు దశమ స్థానంలోనే ఉంటున్నాడు. అయితే కేతువు పంచమ స్థానంలో బుధుడింట్లో కన్యా రాశిలో ఉంటున్నాడు. ఇక్కడ ఈ ఒక వృషభ రాశి వాళ్ళకి శని బాగున్నాడు, రాహు బాగున్నాడు. ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు బాగుండడు, గురుబలం అనేది ఉండదు, కేతువు కూడా బాగుండడు. సో వీళ్ళకు అంటే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాల్సిన ఒక విషయం ఇక్కడ ఉంటుంది. అంటే గురువు ఏ రాశిలో అంటే ఆయన ఆక్రమించుకుంటూ ఉంటాడో, ఏ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడో, ఆయన ఉండే స్థానం నుంచి ఆయన పంచమ స్థానాన్ని చూస్తాడు, సప్తమ స్థానాన్ని చూస్తాడు, నవమ స్థానాన్ని చూస్తాడు. గురుబలం లేకపోయినా వృషభ రాశి వాళ్ళకి పంచమ స్థానమైన కన్యా రాశిని కేతుని చూడడం వలన, సప్తమ రాశి అయిన వృశ్చిక రాశిని ఈ యొక్క భార్య, భర్త, పార్ట్నర్షిప్, రిలేషన్షిప్ ఈ ఒక స్థానాన్ని గురువు చూడడం వలన, నవమ స్థానం పితృస్థానాన్ని గురువు గారు మకర రాశిని చూడడం వలన కొన్ని అభివృద్ధి అనేది కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఇబ్బంది వస్తే ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి సర్దుకుపోండి అని చెప్పడము. ఎందుకంటే గురు దృష్టి ఉంది సప్తమ స్థానం మీద. సో పెద్దలు వచ్చి మీరు సర్దుకుపోవాలి అని చెప్పడము, వాళ్ళు ఇంకా వినడము. సో ఆ ఒక కండిషన్లో వాళ్ళ గురువు గారు సేవ్ చేసినట్టే కదా. తర్వాత ఈ మే వరకు కూడా పంచమ స్థానంలోనే కేతు ఉంటున్నాడు. కేతు మీద ఏ గ్రహం దృష్టి ఉంది? రాహు దృష్టి ఉంది. పంచమ స్థానంలో ఇట్లా రాహు కేతుల ఇంపాక్ట్ ఉన్నప్పుడు సంతానం గురించి ఆలోచన పెరిగిపోతూ ఉంటుంది. నా సంతానం ఏమైపోతుందో, సరిగా చదవట్లేదు, లేదా సంతానం కాని వాడు నాకు ఇంకా సంతానం అవ్వట్లేదు అని ఒక ఆలోచన, లేదా దూరపు ప్రాంతం తండ్రి అంటే ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు బిడ్డలు ఏమన్నా ఉన్నట్లు కనుకైతే ఈ యొక్క తండ్రి గారు ఏదైనా ఉద్యోగం నిమిత్త వేరే ఒక ఊర్లకు వెళ్ళడము, సో వాళ్ళు నా కొడుకును లేదా నా కూతుర్ని వదిలి ఉంటున్నానే అనే ఒక బాధ, తపన పడడానికి ఇక్కడ కేతు బాగా ఇస్తాడు. అంటే డిస్అటాచ్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. డిస్అటాచ్మెంట్ అంటే వాళ్ళతో ఒక ప్రేమ, సఖ్యత, అనుబంధం అనేది ఇవ్వడు, ఆయన కల్పించడు. అదే మే 1వ తేదీ నుంచి ఎప్పుడైతే గురువు గారు వచ్చి వృషభంలో వచ్చి జన్మరాశిలో కూర్చున్నప్పుడు పంచమ దృష్టితో కేతువుని చూసినప్పుడు అప్పుడు రిలీఫ్ కనిపిస్తుంది. సంతానం గురించి ఎక్కువ ఆలోచించకుండా, సంతానం గురించి నాకు బిడ్డకి ఏం కాదులే, నాకు బాగుంటుందిలే. సో ఇది ఈ మే వరకు కూడా పంచమ స్థానంలో కేతు, పంచమ స్థానం అంటే అభిరుచి, మనము ఎలా రియాక్ట్ అవుతున్నాము, మన నాలెడ్జ్ ఎలా ఉంది, మన టాలెంట్ ఎలా ఉంది, ఇవన్నీ చూపిస్తుంది. ఈ మే వరకు కూడా చదువుకునే పిల్లలకి బాగా అలసట అనేది ఉంటుంది. థింకింగ్ చేసే కెపాసిటీ కేతు ఇవ్వడు. కేతువుకి ఎందుకంటే తలకాయ ఆయనకి హెడ్ లేదు. మనం అంటూ ఉంటాం కొన్నిసార్లు, వీడేది తలకాయ లేని పనులు చేస్తున్నాడు అని. సో కేతు పంచమ స్థానంలో ఉన్నప్పుడు మనకి బుధుడింట్లో ఉంటున్నాడు. బుద్ధి చంచలత్వం ఏర్పడుతుంది. ఒకసారి ఉండే బుద్ధి ఇంకొకసారి ఉండదు. చదువుకునే పిల్లలకి మెయిన్ బుద్ధి చాంచల్యత్వం ఉండరాదు, బుద్ధి బాగుండాలి. సో కేతు పంచమ స్థానంలో ఆయన మే వరకు ఎటువంటి గ్రహాల వీక్షణ లేకుండా ఉంటారు కాబట్టి చదువుకునే పిల్లలకి అభివృద్ధి లేకుండా ఉంటుంది. అదే మే 1వ తేదీ నుంచి చదువుకున్న పిల్లలకి గురువు దృష్టి పడుతుంది కాబట్టి చదువుకున్న పిల్లలు కూడా చదువుకోవాలి అని అనుకుంటారు. సప్తమ దృష్టి, తర్వాత నవమ దృష్టి, హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. అది ఎటువంటి నీచ రాశి అవుతుంది. ఆయన గురువు గారు వృషభంలో కూర్చొని నవమ దృష్టితో ఏ రాశిని చూస్తున్నాడు? మకర రాశిని చూస్తున్నాడు. మకర రాశి నీచస్థానం అవుతుంది గురువు గారికి. ఆ నీచ రాశిని చూసినప్పటికీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి బాగుంటుంది. అంటే ఉద్యోగస్తులకి బాగుంటుంది, వ్యాపారంలో చేసే వాళ్ళకి బాగుంటుంది, మంచి లాభంగా ఉంటుంది. తర్వాత ఈ ఒక సప్తమ స్థానాన్ని గురువు గారు చూడడము, మే తర్వాత పంచమ స్థానాన్ని చూడడము, స్టూడెంట్స్కి భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా బాగుంటుంది. అయితే జన్మరాశిలో ఉంటున్నారు కదా, వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఏదో ఒక తెలియని ఒక అలసట, ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది జన్మరాశిలో గురువు వచ్చినప్పుడు.
సో ఇలా ఉంటుందండి. సో వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ఓం గం గణపతి హే నమః, ఓం గం గణపతి హే నమః, దీన్ని రోజు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చదువుకోవడము, గణపతికి గరిక లాంటివి సమర్పించుకోవడము. తర్వాత దశమ స్థానంలో శని ఉంటున్నారు, వీళ్ళ కింద పనిచేసే వాళ్ళని చునకన చూడరాదు, చిన్న చూపు చూడకుండా ఉన్నట్లు కనుకైతే ఆయన ఇంకా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే లేబర్స్ కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఏదో మన కింద పనిచేస్తున్నారని వాళ్ళని చులకన చూడడం అట్లాంటివి చేయకుండా వాళ్ళని కలుపుకొని, వాళ్ళు కూడా మనలాగే మనతోటి వాళ్ళతో సమానమని అనుకొని వాళ్ళని కలుపుకొని వెళ్ళడము, ఇది శనికి చాలా బలం ఇస్తుంది. శని కూడా వాళ్ళకి ఇంకా వీళ్ళకి అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు. బట్ ఇక్కడ గురుబలం అనేది జన్మరాశిలో ఉంటుంది కాబట్టి పెద్దగా గురుబలం ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచే ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఇప్పటి నుంచే కొద్దిగా గురువారం దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి. ఒక గురువారము లడ్డుని తీసుకొని వెళ్ళి నైవేద్యం రూపంలో పెట్టి అక్కడ ఉన్న వాళ్ళకి పంచండి, 108 ప్రదక్షిణలు వేయండి. ఒక గురువారము ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని వెళ్ళి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి పెట్టి పంతులకు ఇచ్చేస్తే వాళ్ళు పెడతారు. 108 ప్రదక్షిణలు వేసి ఒక దీర్ఘ నమస్కారం చేసి రండి. ఒక గురువారం శనగలతో చేసినది ఏదైనా థింగ్స్ శనగలో నానబెట్టేసి అది మీరు చేసుకుంటారండి. ఇట్లా మీరు చేసుకుంటూ వస్తే గురుబలం లేకున్నా కూడా గురువు మే నుంచి ఆయన ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని కాపాడుతాడు. సో శుభమస్తు అండి.